హాయ్ అండి. వెల్కమ్ టు రుక్మిణీస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీ పిండితోటి టేస్టీగా పునుగులు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 ఇంచు దాకా అల్లము, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకుని మనం మిక్సీ వేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా అలాగా మిక్సీ వేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా ఇడ్లీ పిండి, అలాగే సేమ్ కప్పు తోటి 1 కప్పు బియ్యపు పిండి, ఒక అరకప్పు దాకా పెరుగుని తీసుకోవాలి. పెరుగు కొంచెం పులిసిందైతే ఇంకా బాగుంటుంది. వాటన్నిటిని వేరొక బౌల్లోకి తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి, బియ్యపు పిండి, అలాగే పెరుగును కూడా మనం అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆడుకుని ఉన్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే కొంచెం క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అవన్నీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ పునుగులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. వాటన్నిటిని కూడా వీడియోలో చూపించిన విధంగా బాగా మన చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మెజర్మెంట్తో తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా, వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీకు ఇది పల్చగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకా ఎగస్ట్రాగా 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్ల వరకు బియ్యపు పిండిని యాడ్ చేసుకోవచ్చు. చూసారా, అలాగా మనకి చేతికి అలాగ ఉండలాగా వస్తే సరిపోతుందన్నమాట. వీటన్నిటిని కూడా మనం కొంచెం సేపు మూత పెట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు అలాగ పక్కన ఉంచుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి అలా కలిపేసుకుని మనం వేడి చేసుకుని ఉన్న ఆయిల్లోకి మనం వేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇది పైకి వస్తే కనుక మనకి హీట్ అయిపోయినట్టే. అలాగ మనం చేత్తోటి రౌండ్గా ఉండలు తీసేసుకుని మన హీట్ ఎక్కిన ఆయిల్లోకి 1 by 1 డ్రాప్ చేసేసుకోవాలి. అలాగ నెమ్మదిగా 1 by 1 డ్రాప్ చేసేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంటే అవి ఆయిల్ పీల్చేస్తాయి, హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి, లోపల వేగవన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వాటిని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం వాటిని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకి పునుకులు అనేవి అన్ని ఆయిల్లో ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా, అలా ఆ కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండితోటి మిగిలిన అన్నీ కూడా నేను వేసేసాను. మనకి సరిపడా పునుకులు వేసేసుకుని అన్నీ కలుపుకుంటా మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుకుల్ని మనము మైదా పిండి లేకుండా బియ్య పిండితో చేస్తున్నాము, అయినా సరే టేస్ట్ సేమ్ అలానే ఉంటుందండి. మైదా పిండి వాడకూడదు కదా, బియ్య పిండితోనే మనం వీటిని చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మైదా పిండి లేకుండా బియ్య పిండితోటి. అలాగే ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కదా, మనం బండి మీద తినే పునుకుల టేస్ట్ లాగా ఉంటాయన్నమాట. చూసారా, ఆ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మీరు కూడా రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, ఎంతో వేడివేడిగా రుచిగా ఉండే పునుకులు మనకి రెడీ అయిపోయాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. దీనిలోకి కొబ్బరి చట్నీ నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.